ప్రపంచ యాత్రి కూడా నీ పచ్చలు వలిగే రోజు వచ్చింది, ఇక కాసుకోరా. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? మొన్నటి వరకు కొంతమందిని అరెస్ట్ చేసినావు, ఇప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నావు. డాడీ ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా? నువ్వు పెళ్లి ఎందుకు చేసుకుంటలేవు అంటే నీకు అది లేదా, పటేల్ లేదా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. లేకపోతే నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదా, నీకు పటేల్ ఉందా లేదా, అదొక్కటి నువ్వు సమాధానం చెప్పు. ఓకే నాయన, నన్ను చంపగరా, నాకింతవరకు బీపీ లేదు, నీ దెబ్బతో వచ్చేట్టుంది. నువ్వు భయ్యా సన్నీ యాదవ్ని గెలికినావనుకో, బద్దలు చింతపండు అయి రామ్ రామ్ చేస్తా. ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. అసలు నీ ఇంటెన్షన్ ఏంది, ఏం కథ అనేది నేను చెప్తారా. చెప్తాను. నీ బట్టనెత్తి, నీ టోపీ, నీ షెడ్డి, నీ షెట్లు, నీ లంజ రాను గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదవా గెడ్డేసేవాడే. వాడిని తిట్టి నువ్వు ఫేమస్ అయిన రబే అని అంటారు, నువ్వు చేసేది కూడా అదే. భయ్యా సన్నీ యాదవ్ ఒక్కడే కనిపించిండా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటోళ్ళు బొచ్చడు మందరు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. సినిమా హీరోలు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేస్తారు, మరి వాళ్ళని ఎందుకు ఏమంటలేవు? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? వాళ్ళనంటే నీ గుద్ద పక్కన మరొకటి రామ్ రామ్ చేస్తారని చెప్పేసి నువ్వు వాళ్ళ జోలికి పోతలేవు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్నా. ఈ భయ్యా సన్నీ యాదవ్ ఎవరిని దక్కిరా, ఎవరిని కాంట్రవర్సీ చేసిండు, అది నువ్వు తప్పు. తప్పులని మావేనా, మీవేం లేవా? నీవే, మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఇప్పటి వరకు మస్తు 5 కోట్లు సంపాదించిన, 6 కోట్లు నువ్వు సంపాదించి నీ ముడ్లో పెట్టుకోరా భయ్. బాన్కలోడే ఏం మాట్లాడుతున్నావు, ఏం కథ, నీ సంగతి ఏంది, నీ కథ ఏంది, అన్ని చూసరే ఉన్నాము. చంపేస్తాను.